అందరూ నేను నేను వ్యక్తిగా నేను అనేది దేహ నామరూపాలకు చెప్తారు. అట్లా కాకుండా అక్కడ అందరూ చెప్పే నేను అని నా నామం నేను అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరూ నేను అంటున్నారు. కానీ నేను అనేది దేహభావంతో చెప్తా ఉన్నాను. దేహభావంతో కాదు, అందరూ చెప్పే నేను అని చెప్తున్నాను. అందరూ చెప్తున్నారు కదా నేను ఇక్కడ నేను అంటే కేవలం ఒక దేహానికి, ఈ నామరూపానికి మాత్రమే సంబంధించి చెప్పాలన్నమాట. అట్లా కాదు, సకలం అందరూ చెప్పే నేను అని సర్వాంతర్యామిని అని అర్థం. అవి నేను విన్న మాటలు, నాకు వినబడిన మాటలు, నేను చెప్పేటివి కాదు, నేను చెప్పినటివి కాదు. వినపడిన మాటలు నేను నోట్ చేసుకుంటున్నాను. ఎంత ఆలోచించినా నేను నామము నేనే, రూపము నేనే అని చెప్పటం జరుగుతుంది. ఏమని చెప్తాము? నేను అంటే ఒక నామరూపానికి, ఒక దేహానికి సంబంధించి చెప్పుకుంటాం. ఇప్పుడు అందరూ చెప్పే నేను అని, అందరిలో చెప్పబడే నేను, ఇక్కడ ఉన్న నేను అని కేవలం ఒక దేహానికే కాదు. అందులో నామం అన్నదానికి అర్థం అండి, అందులో నామం అన్నదానికి అర్థం నా నామం నేను అన్నారు కదా, అందులో నామం అన్నదానికి అర్థం నన్ను నేను చెప్పుకోవాలంటే నేను అనే చెప్పుకోవాలి. లాస్ట్లో అటెండెన్స్ చేసేటప్పుడు 10 పేర్లు 15 పేర్లు ఉన్నాయనుకోండి ఒక తరగతిలో. ఆ 10 పేర్లు పిలిచేటప్పుడు హాజరు సార్ అంటారు అందరూ. హాజరు సార్ అనేవాడు ఒకడే, 10 మంది అదే చెప్తారు హాజరు సార్ అని. అంటే 10 మంది 10 పేర్లతో ఉన్నవాడు ఒకడే అని అర్థం. అయితే స్వామి, ఇప్పుడు మీరు ఏ నేను గురించి అయితే మాట్లాడుతున్నారు, ఏ నేను అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు, ఆ నేను అనేది నిశ్చలంగా నిరాఖ్యాతం, నిర్వికల్పం, ఎటువంటి ప్రాకృతికమైన భేదాలకి లోను కాకుండా ఉండేటువంటి విషయం కదండి. అయితే మరి అటువంటి నేనుకి అనుభవం అనేది ఎలా ఏర్పడుతుంది? అదే అనుభవం నేను ఆ నేనును అన్ని రకాలుగా అనుభవించటం జరుగుతుంది. నామము రూపంలో అనుభవించటం జరుగుతుంది, రూపంలో అనుభవించటం జరుగుతుంది. నాకు వినబడ్డ మాటలు నేను ఇక్కడ చెప్పింది, నేను చెప్పుంటే వ్యక్తిగా నువ్వు ప్రశ్నించినప్పుడు నేను సమాధానం చెప్పగలను. నాకు వినబడినట్టు చెప్పిన వాడు ఎవరో తెలియదు. నామం నేనే, రూపం నేనే అని చెప్పటం జరిగింది. అందరూ నేను అంటున్నాం కాబట్టి అందరిలో నేను కలిపేవాడు ఒకడే అని అర్థం. మీరు చెప్తున్న మాటలు బట్టి ఒక విషయం అనిపిస్తుంది. అంటే సాధారణంగా అద్వైత తత్వంలో ఆత్మతత్వం తెలుసుకోవడానికి ముందు నేతి అనుకుంటూ ఇది నేను కాదు అని చివరికి ఆత్మతత్వం తెలిసిన తర్వాత ఇది కూడా నేనే అన్నటువంటి అన్నప్పుడు
ఇది నేను కాదని చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అయిన వాడు చెప్పాలి. నువ్వు కాదన్నప్పుడు నువ్వు దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. శంకరుడు బోధించకుండా ఉంటే అద్వైతమే శంకరాచార్యుడిది. ఆయన బోధించిన తర్వాత ద్వైతం అవుతుంది కదా, అద్వైతం ఏంటి వస్తుంది. కాబట్టి నువ్వుగా ఉంటే ఒకటి ఏం పలుకుంటా, ఒకటి అంటే రెండు, రెండు అంటే మూడు, కోటి అంటే కోటి ఒకటి. దానికి మా సత్సంగంలో +1 థియరీ అని పేరు పెట్టుకున్నప్పుడు ఎంత చెప్తే దానికి +1 అన్నమాట. నువ్వు అట్నే ఉండి అంత దూరం నుండి నిన్ను చూడు, అప్పుడు అర్థమవుతుంది. నేను అక్కడ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉంటావు. ఇప్పుడు ఇతరుల నామరూపాలను నువ్వు చూస్తున్నట్టు నీ నామరూపాలని నువ్వు చూడు దూరంగా. అది చూసేవాడు నేను అనేదానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనేవాడు నువ్వు దూరంగా ఉంటావు. స్వామి, ఒక చిన్న సందేహం. ఒకవేళ ప్రపంచం మిథ్య అనుకుంటే ఇప్పుడు మిథ్య అంటే అర్థమేమి? అంటే ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి దాని స్వరూపం అది కాదు. తాత్కాలిక సత్యం, అది సత్యమే కానీ తాత్కాలిక, నిరంతరం మారిపోతుంది అని మిథ్యకు అర్థం. మిథ్య అంటే లేనే లేదు అని కాదు అర్థం. ఉంది కానీ సదా మార్పు చెందుతూ ఉంటుండే సత్యాన్ని మిథ్య అంటారు. పాము చుట్టుకొని ఉంటే దైవం ఆత్మ, అది ప్రాకటం ప్రారంభిస్తుంది. అప్పుడు దైవం కాదు అక్కడ, నువ్వు మనసు. చుట్టూ కదలకుండా నిశ్చలంగా ఉంటే ఆత్మ, అది ప్రాకటం ప్రారంభిస్తే మనసు. అది రెండు వేరు వేరు కాదు. మనసే నిశ్చలంగా ఉన్నప్పుడు అది ఆత్మ. ఆత్మ చెలించినప్పుడు మనసు అవుతుంది. అది వేరువేరుగా చెప్పబడుతుంది మామూలుగా మన ఉద్దేశం. మనసుతో ఆత్మను ధ్యానించాలి అని చెప్తారు. మనసుతో ఆత్మను ధ్యానించాలి. మనసు ఉంటే ఆత్మ ఉన్నది, ఆత్మ ఉంటే మనసు ఉన్నది. మార్పులు రాయి కింద ఏముంటుంది? సిమెంట్. వెళ్ళేమినో అనుకో, కింద సిమెంట్, ఇసుక దాని ఉన్నది. ఇది ఉంటేనే అది ఉంది అని చెప్పుకుంటాం. ఇది లేకపోతే ఉంటుంది, లేకుండా ఉంటే ఉండదు. ఇప్పుడు నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు దారిలో ఇల్లు, రోడ్డు అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు ఉన్నాయి అక్కడ, ఉన్నాయా? లేవు. ఈ పంచేంద్రియాలకు ఎంతవరకు అందుబాటులో ఉంటుందో అంతే ప్రపంచం. నీ పంచేంద్రియాలకు అందకంతా దూరంగా ఉంటే దూరంగా ప్రపంచం లేదు. కానీ జగత్తు యొక్క ఇంద్రియాల్లో అది సత్యమే కదా. అంటే ఆ క్షణంలో ఈ క్షణంలో కూడా అక్కడ ఉన్నట్టే కదా. ఇక్కడ ఆ ఇల్లు, ఆ రోడ్డు అంతా కూడా ఇక్కడ కూడా ఇప్పుడు కనపడేది
ఇది జగత్తుకు సంబంధించింది దృశ్యం. దీనికి ఆధారంగా ఉండేది ఒకటి ఉంది. సినిమాలో స్క్రీన్ ఉండేట్టు దృశ్యం లేకపోతే స్క్రీన్ ఉంటుంది. దృశ్యం ఉన్నప్పుడు కూడా స్క్రీన్ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మనం ప్రపంచం ఉన్నా కూడా దృశ్యం స్క్రీన్ మీద ఉన్నట్టు ఆత్మ అనే చెప్పబడేదానిపైన ఇప్పుడు మనం చూసే జగత్తు. జగత్తు లేనప్పుడు ఆత్మే ఉంటుంది. గాఢ నిద్రలో జగత్తు ఉండదు. నేను గాఢంగా నిద్రపోయినాను అని నేర్చుకున్నాక చెప్తాడు. అక్కడ ఎట్లున్నాను అంటే స్క్రీన్ మాదిరి ఉన్నాను. ఇప్పుడు కూడా మనందరం స్క్రీన్ మీద ఉన్న దృశ్యం ఇప్పుడు కూడా అది ఉంది. దాని మీదనే ఈ దృశ్యం ప్రవర్తిస్తుండేది. అయితే ఇది తెలుసుకున్నందువల్ల లాభం, తెలియనందువల్ల నష్టం. లాభ నష్టము లేని వ్యాపారమే వేదాంతం. వేదాంతి అని పేరు పడి అనుభవం ఉన్నప్పటికీ కూడా లేనివాడితో సమానమే. గోడ మీద ఒకటేసుకొని కాసేపు చూస్తూ ఉంటే మొదటి కొంచెం కాసేపు సంఖ్య అనుభవం ఉంటుంది. కాసేపు అయిన తర్వాత అది నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. అవును, సంఖ్య మాట్లాడుతుందంటే అది వెయిట్ చేసి చూడు, మాట్లాడుతుంది తెలుస్తుంది. అట్లా నేను అని మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు నీ నామరూపాలే లెక్కకు వస్తాయి. కానీ నీలో ఉండే నేను మాట్లాడటం జరుగుతుంది నీతో. ఆ నేను నువ్వు అందరూ చెప్పుకునేది నేను కాదు. నీకు తెలియనాటివి, నీకు ఎప్పుడు తెలియనాటివి అనుభవించిన వాటి గురించి కూడా అది చెప్తుంది. దాన్ని మన వాళ్ళు అంతరాత్మ అన్నారు. నీలో ఉండి నీతో మాట్లాడేది అనమాట. నువ్వు మామూలుగా నేను అంటావు, అది నీతో నేను అని చెప్తుంది. ప్రపంచం యొక్క పరిమాణం ఎంత అంటే నీ పంచేంద్రియులకు అందినంత మేరకే ప్రపంచం. అందరూ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన రోడ్డు, ఇళ్ళు, వాకిళ్ళు అవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఎంతవరకు నీ పంచేంద్రియాలు అందుతూ ఉందో అంతే ప్రపంచం. ఇప్పుడు తలపేసిన లోపల రూములు 2 రూములు ఉన్నాయి అని అనుకుంటాం. కానీ కళ్ళకు అది అందటం లేదు. లేవు. అది అనుభవం. వేదాంతం అని చెప్పుకోవచ్చు. అనుభవం వేదాంతంలో ఒక్కటే ఉంటుంది. రెండవది అనేది ఉంటుంది. ఆ ఒక్కటి తను తాను అనుభవిస్తుంది. తను తాను అనుభవించడమే ఆత్మానుభవం. నామరూపములతో నీవు నామరూపములు లేక నీ లోపల నీకు వినపడుతూ ఉండేది, వినిపిస్తుండేది, అది అంతరాత్మ. ఇది బహిరాత్మ అని చెప్పచ్చు. ఇది ఎందుకు తెలియబడటం లేదు అంటే చిన్న బిడ్డలు మీసాలు గడ్డలు, కానీ వయసు వచ్చేటప్పటికి వాళ్ళ నుంచే వస్తాయి. అట్లా ఈ ఆత్మానుభవం అనేది దీనిలో నుంచే వస్తుంది. అది గ్రంథాలు చదవటం వల్ల, పుస్తకాలు
వినటం వల్ల రాదు. రమణుల జీవితంలో ఆయన మరణానుభవం కలిగిందని ఈ చరిత్ర చెబుతుంది. అది అనుభవం కాదు. తల్లిదండ్రుల గర్భంలో పుట్టిన వెంకటరామన్ అందులో చచ్చిపోయినాడు. ఒకడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఇంకోడు ప్రవేశించినట్టు. మరణించిన తరువాత సర్వాంతర్యామి అయిన తత్వం తనువులో చేరింది. అందరికీ రమణుడు ఫలానా అని అనిపించిన ఆయనకు మాత్రం అనిపించలేదు. ఆ క్షణం నుంచి తాను సర్వాంతర్యామిగానే ఇంకా చూచిన వాళ్ళు చచ్చిపోయినాడు అనేసి బ్రతికినాడు అని, చచ్చిపోయిన వాడే బ్రతికినాడు అని అందరూ అనుకునేది. చచ్చిపోయిన వాడు చచ్చిపోయినాడు, సర్వవ్యాపుడు సర్వాంతర్యామి అని మనం చెప్పుకునేవాడు బాడీలో చేరిపోయినాడు. జన్మ మరణాల గురించి తెలుసుకోవాలంటే, జననాన్ని గురించి తెలుసుకోవాలంటే జననానికి ముందు వాడు చెప్పగలడు పుట్టకముందు. మరణానంతరం స్థితి ఏమి అని తెలుసుకోవాలంటే మరణించిన తర్వాత ఉండేవాడు చెప్పగలడు. మనం ఈ రెండింటి గురించి మాట్లాడేది జన్మించిన తరువాత జరడాన్ని గురించి, మరణించడం ముందు మరణాన్ని గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇది ఒట్టిది అయితే గట్టిది ఏది అంటే అప్పుడు తెలుస్తుంది గట్టిది ఏది అని. పుట్టక ముందు జననాన్ని గురించి, మరణించిన తరువాత మరణాన్ని గురించి అప్పుడు తెలుస్తుంది. ఈ లోపల వాటి గురించి మాట్లాడుకోవటమే. శివలింగం ఏంటంటే ఏమి అంటే అటువంటి కారణం శిల్పి విష్ణువు, బ్రహ్మ, కృష్ణుడు ఈ ముందు శివలింగం ఉంది, అది ఆ షేప్లో మలుచుకుంటాడు. తర్వాత మన అతనిలో ఆ నామరూపాలు కనిపిస్తాయి లోపల. వాటిని ఈ శిల మీద చెక్కుతాడు. అందరినీ చెక్కినాడు. కానీ శివుడికి దీన్ని సిద్ధం చేసినాడు. కానీ ఎంత ఆలోచించినా నామము తెలియదు, తోచలేదు, రూపం తోచలేదు. వదిలేసినాడు అట్నే దాన్ని అక్కడికే. అది శివలింగ స్వరూపంగా ఇంకా మునింది అదే కాబట్టి దాన్ని పూజించటం జరుగుతుంది. చనిపోయిన శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి గుంట దువ్వేటప్పుడు పెట్టి గుంట తోడుతుంది. అప్పుడు ఆడ చేరిన వాళ్ళు ఈ చనిపోయిన వాడి గురించి ఏదో కామెంట్ చేస్తారు. మంచివాడను చెడ్డవాడను. ఈ చనిపోయి శవం ఉంది, వీళ్ళు మాట్లాడుకునేదంతా బతుకుండేవాడికి వినబడ్డట్టుగా వింటాడు. కానీ రియాక్షన్ ఉండదు. వింటాడే కానీ దానికి ప్రతిక్రియ ఉండదు. ఎప్పుడైతే అక్కడ స్పందన లేదు, ప్రాణం పోయింది అని అనుకుంటాం. ప్రాణం ఆడిపోదు, బతుకుండేవాడికి ఉండేట్టు ఉంటుంది. ఆ స్పందన ఉండదు కాబట్టి చచ్చిపోయినాడు. అయితే లోపల ముందు లోపల పెట్టి పూజ చేస్తే అప్పుడు కూడా ఉంటాడు. మట్టి అయిపోతాడు. మట్టి అయి కూడా ఉంటాడు. సూక్ష్మజీవులు, పురుగులు. కాబట్టి ఉంటా మాత్రం ఏదో రూపంలో ఎక్కడో ఉంది.
ఉంటాడు. దాన్నే రమణులు ఒక దగ్గర ఉండుట ఆత్మలక్షణము అన్నాడు. ఆత్మలక్షణం ఏమంటే ఉండటం. ఏదో ఒకడు ఎక్కడికి పుట్టక ముందు పరిస్థితి ఏమి అని అడిగినాడట. పుట్టక ముందు అడుగు చెప్తాను అన్నాడు. మరణించిన తర్వాత పరిస్థితి ఏమి అప్పుడు అడుగు చెప్తాను అన్నాడు. మరణించిన తర్వాత ఈడుంటే కదా ఆయన చెప్పేది లేదని. పుట్టక ముందు ఈడు ఉంటే కదా పుట్టక ముందు ఆయన చెప్పేది తెలిసింది. సినిమాలు కూడా ధ్వజుడు ఈ ఏళ్ళని చూపించేటప్పుడు ముందు మనంతా ఉంటారు వాళ్ళు. వాళ్ళ నుంచి పెరగటం ప్రారంభిస్తారు. ప్రారంభించే ఆకాశం అంతా వ్యాపిస్తారు. అట్లా నువ్వు కూడా శరీరం నేతలపై ఇప్పుడు ఉన్నట్టే ఉన్నా కూడా నువ్వు కూడా పెరుగుతూ పో. ఎంత పెరుగుతావంటే నీకు నువ్వే అవ్వకున్నంత వ్యాపకత్వంగా పెరుగు, లేదా తగ్గుతూ రా. నీకు నువ్వు కనిపించినంత సూక్ష్మంగా తగ్గు. ఇట్లా పెరగటం ప్రారంభించి నీకు నువ్వు అందుకుంటా అయిపోయినావంటే నువ్వు బ్రహ్మము అవుతావు, బ్రహ్మాండం. ఇట్లా తగ్గటం ప్రారంభించినామంటే సూక్ష్మాంశం అయిపోతావు. ఈ రెండిట్లో నీకు నువ్వే కనిపించకూడదు. నువ్వు ఉంటావు కానీ ఇక్కడ బ్రహ్మాండంగానూ ఉండవు, సూక్ష్మంగానూ. తల్లిదండ్రులు కడుపులు వెళ్తాను ఈ కడుపులో తల్లిదండ్రులు పుడతారు. తల్లిదండ్రులు తల్లి కడుపులో ఉన్నట్టు నీకు అన్నారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఇల్లు ఇదిగో అమ్మ ఇదిగో నాయన పరిచయం చేస్తారు. తల్లి ఎవరో పురుషుడు చూపించి వెళ్తుంది నాయన అని అంటే నీకు నాయన దొరుకుతుంది. ఆమె చెప్పకుండా సైలెంట్ అయిపోతారు. నీకు తండ్రి ఎటు దొరుకుతుంది. అట్లా గురువు అనేవాడు తల్లితో సమానం. వాడు చెప్తే నీకు దైవం దొరుకుతాడు. తల్లి చెప్తే తండ్రి దొరుకుతాడు. గురువు చెప్తే దైవం దొరుకుతుంది. అది తల్లి, తండ్రి, గురువు, దైవం స్టెప్స్ అన్నమాట.